హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వచ్చినాక ఓట్లకు రైతు బంధు పడుతుంది, అవునా కాదా? అప్పుడేమో పార్లమెంట్ ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్ల ముందు ఒక్కసారి వేసిండు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయని మళ్ళొక్కసారి ఓట్ల ముందు ఇప్పుడు రైతు బంధు ఎత్తుండు. నడిమిట్ల రెండు ఎగ్గొట్టిండా లేదా? పోయిన వానకాలం ఎగ్గొట్టిండు. మొన్నటి యాసంగిలా మండలానికి ఒక్క ఊరికేసిండు, అన్ని ఊర్లు ఎగ్గొట్టిండు. అంటే రేవంత్ రెడ్డి నీ సంగతి అర్థమైపోయింది మా రైతులకు. కేసీఆర్ కరోనా వచ్చినా, కరోనా కష్టకాలంలో ఆదాయం లేకపోయినా ఆనాడు కేసీఆర్ గారు ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతులకు మాత్రం రైతు బంధు చూపించిండు కేసీఆర్. కానీ నువ్వు ఇవాళ ఓట్లకు రైతు బంధు వేస్తున్నావు, 15,000 ఇస్తా అన్నావు. ఇవాళ నడిమిట్ల 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. 2 రైతు బంధులు అంటే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 12,000 ఇవాళ రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. అంటే రైతులు అంత అమాయకంగా కనబడుతున్నారా? నడిమిట్ల 2 ఎగ్గొడతా, ఇప్పుడు ఓట్ల ముంగట ఎత్తే మళ్ళీ వడ్డేని ఓట్లు గుద్దుతారు అనుకుంటున్నావు. ఏంది బిడ్డ? తప్పకుండా నువ్వు ఆ 12,000 బాకీ పడ్డ ఎకరానికి 12,000 ఇస్తేనే రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో నీకే రైతన్న ఓటేస్తాడు, లేకపోతే ఒక్క రైతు కూడా నీకు ఓటేయడు బిడ్డ, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అంటే ఆయనకే తెలివి ఉందనుకుంటుండు, అతి తెలివి చూపిస్తున్నాడు. నడిమిట్ల 2 ఎగ్గొట్టిండు, ఇప్పుడు ఒక్కసారి ఎత్తగా నాకు మళ్ళా పడతాయి ఓట్లు అనుకుంటుండు. రైతుల్ని మనం చైతన్యపరచాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా రుణమాఫీ అన్నాడు. మీరందరూ చూసిండు. 7 రూపాయలు అమ్మవారి మీద ఒట్టు పెట్టిండు, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు, మన మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టిండు. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయిందా రుణమాఫీ? ఇలా రుణమాఫీ కాని వాళ్ళు శైలావట్టులేదా? ఇలా సగం మందికి రుణమాఫీ కాలే. నీకు కూడా కాలేదా? మా ప్రభాకర్ కూడా కాలేదా? అయితే ఇవాళ చెప్పింది ఏంది? ఆ రోజు ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటే 42,000 కోట్లు వస్తాయి, ఒక్క ఏడాది కడుపు కట్టుకుంటా 42,000 కోట్ల రుణమాఫీ చేస్తా అన్నాడా? మరి ఇప్పుడు చేసింది ఎంత? చేసింది 40 పైసలు, ఎగబెట్టింది 60 పైసలు. 20,000 చేసినా అంటుండు, కానీ రైతులకు పడ్డది 15,000-16,000 కూడా దాటలే. చెప్పిందేమో 41,000 42,000 కోట్లు, పడ్డాయేమో 15,000-16,000 కోట్లు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నువ్వు కడుపు కట్టుకోలేదా? మరి ఎందుకు రైతులకు పూర్తి రుణమాఫీ చేయలేదో సమాధానం చెప్పాలి. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? ఆ కుర్చీ ఇజ్జత్ తీయబట్టివి. ఏం చెప్పిండు? మీరు టీవీలో చూసిండ్రు. 2 లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టుర్రి, నేను క్షణంలో వేసి పారెత్త పైసలు. ఒకటే క్షణం 2 లక్షల మీది కట్టుర్రి, మీరు కట్టంగానే మీ మీది రుణం 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడా లేదా? టీవీలలో చూసిండా లేదా మీరు? పాపం ఆయన మాట నమ్మి, ముఖ్యమంత్రి కదా అని నమ్మి 3 రూపాయల మిత్తికి తెచ్చి బ్యాంకులో 2 లక్షల మీద ఉన్న అప్పు కడితే ఇటు మిత్తి మీద పడ్డది, కొత్త అప్పు మీద పడ్డది, పాత అప్పు మాఫీ కాలే. ఇవాళ చాలా మంది రైతులు లబో దిబో అంటున్నటువంటి పరిస్థితి. 2 లక్షల లోపు కాలే చాలా మందికి, 2 లక్షల మీద వాళ్ళకైతే అసలే కాలే. అంటే రుణమాఫీ అని రైతుల్ని నిండా ముంచింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. రుణమాఫీ చేయకపోతివి, రైతు బంధు వేయకపోతివి, రైతు బీమా అది కూడా బంద్ పెట్టిండు. ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఓ భరోసా ఇచ్చిండు. ఏ రైతన్న దురదృష్టం వల్ల, అదృష్టం బాగలేక, ఏ కారణం చేత చనిపోయినా దినవారాలు కూడా జరగక ముందే 5 లక్షల రూపాయలు ఆ తల్లి అకౌంట్ లో వేసి ఆ కుటుంబానికి అండగా నిలబడ్డాడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు 6 నెలలకేది రైతు బీమా పైసలు ఎల్ఐసి గట్టలే, ఇవాళ వేలాది మంది రైతులకు రైతు బీమా డబ్బులు పడతలేవు. అంటే ఇలా మార్పు అన్నవి ఏందయ్యా మార్పు? రైతు బీమా ఎగబెట్టుడు, రైతు బంధు ఎగబెట్టుడు, రుణమాఫీ ఎగబెట్టుడు, ఇదేనా కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు? ఇలా ఏం మార్పు తెచ్చిండ్రు అని నేను అడుగుతా ఉన్నా. పంటల బీమా అన్నాడు, అరే అసెంబ్లీలో చెప్పింది కూడా అబద్ధమే ఆడతాడు. అంతేగాని దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీలో లెక్కనా? దేవుని మీదనే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్, గాయన మీద ఒట్టు పెట్టి మాట తప్పినోనికి అసెంబ్లీ కంటే ఓ లెక్కనా? అసెంబ్లీలో చెప్పిండు 2 సార్లు. ఏం చెప్పిండు? బడ్జెట్ ప్రసంగంలో చెప్పిండ్రు, ఈ సంవత్సరం నుంచి రైతులు 1 రూపాయి చెల్లించకుండా పంటల బీమా అమలు చేస్తా అన్నాడు. చెప్పి ఏడాది అయిపోయి ఒక్క రైతుకు అమలు చేసింది లేదు, ఎవరికి 1 రూపాయి వచ్చింది లేదు. పోయిన బడ్జెట్ సెషన్ లో అన్నాడు
మార్చి 31 వరకు యాసంగి పంట రైతు బంధు అందరికి వేసేస్తా అన్నాడు అసెంబ్లీలో. మార్చి వాయే ఇప్పుడు జూలైకి వచ్చే ఆ యాసంగి గోవిందా గోవింద అయిపోయింది. అంటే ఈయన దేవుని మీద ఒట్టు పెట్టి మాట తప్పుతాడు, అసెంబ్లీ మీద ఎల్లో చెప్పి మాట తప్పుతాడు, ఎలక్షన్ల ముందు చెప్పి మాట తప్పుతాడు. అవేంటియో గ్యారంటీ కార్డులు ఇచ్చిర్రు, బాండ్ పేపర్లు రాసిచ్చి మాట తప్పుతాడు. అబద్ధాల ముఖ్యమంత్రిన ఒక్కటి కూడా నిజం మాట్లాడే పరిస్థితి లేదు. రైతు బీమా ఉత్తదే, పంటల బీమా ఉత్తదే, రుణమాఫీ ఉత్తదే, రైతు బంధుకు రామ్ రామ్. ఏం చేసిండు రైతులకు ఒక్కటి చెప్పండి నాకు. ఈరోజు ఏదన్నా కొత్త తెచ్చినవా? నువ్వు కేసీఆర్ ఇచ్చిన ఎగబెట్టుడు తప్ప, బంధు పెట్టుడు తప్ప, కోతలు పెట్టుడు తప్ప నువ్వు చేసిన ఒక్క మంచి పని రైతులకు చెప్పు. చేసిండు. ఏం చేసిండంటే, మా భూములు గుంజుకోవద్దు, మా భూములు మాకు కావాలంటే లగచర్ల గిరిజన రైతులకు బేడీలేసిండు, జైల్లో పెట్టిండు. మొన్న గద్వాల జిల్లా ధన్వాడలో ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల మా ప్రాణం దెబ్బతింటది, మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, ఇథనాల్ ఫ్యాక్టరీ మాకు వద్దు అంటే ఆ పెద్ద ధన్వాడ రైతులకు బేడీలేసి జైల్లో పెట్టిండు రేవంత్ రెడ్డి. అంటే రైతులకు బేడీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది, రైతులను జైళ్లలో పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంతకు మించి రైతుల ఆత్మగౌరవాన్ని నువ్వు దెబ్బతీసినావు. దేశానికి అన్నం పెట్టే రైతు చేతులకు బేడీలేసిన రేవంత్ రెడ్డికి ఈ రాష్ట్ర రైతులందరూ కలిసి గుణపాఠం చెప్పాలని